అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లాకే ప్రతిష్టాత్మకం విఆర్ కళాశాల. విఆర్ కళాశాల పేరు చెప్పగానే తెలియని బంధం గుర్తొస్తుంది. ఇక్కడి నుంచి చదువుకొని వెళ్ళి సేవాభావాన్ని, ప్రజలకు సేవ చేయాలనే కాంక్షను ముందుకు తీసుకెళ్ళి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఎంతోమంది మహానుభావులు గుర్తు చేసుకుంటూ 83, 86 సంవత్సరంలో విఆర్ కళాశాలలో చదివిన విద్యార్థులందరూ కూడా గత నెల రోజులుగా ఇక్కడ మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. విఆర్ కళాశాల అంటే ఒక తెలియని అనుభూతి. గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో విఆర్ కళాశాలలో స్కూళ్ళన్నీ కూడా మూసివేసి లక్షల మందికి విద్యాభిక్ష పెట్టిన విఆర్ కళాశాలగా మూతపోయిందని పోస్టు పెడితే దేశ విదేశాల నుంచి ఎంతో మంది స్పందించి మా కళాశాల లేదా అని చెప్పి చాలామంది నాకు తెలియజేసిన పరిస్థితి ఉంది. ఇది మా కళాశాల, దీన్ని మూయకూడదు అనే భావం ముందుకు తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీ తరఫున కూడా అనేకసార్లు తెలియజేయడం జరిగింది. పాత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఎంతో ఉన్నతాధికారమైన విఆర్సీ కళాశాలని, స్కూల్ని నిలబెట్టాలనే ప్రయత్నంలో భాగం చేశారు. ఈరోజు విఆర్ స్కూలు దాదాపు 2000 మందితో మాలాంటి వాళ్ళందరూ కూడా దీన్ని పోకుండా కాపాడాలి, దీన్ని మళ్ళా అభివృద్ధిలోకి తేవాలని కోరుకోవడమే కానీ పొంగూరు నారాయణ గారి లాంటి వారికి ఇటువంటిది సాధ్యమైందని నేను కోరుకుంటున్నాను. 11 ఎమ్మెల్యేలకే పరిమితమైన వైఎస్ఆర్సీపీ ఆపేసిన విద్యను, విఆర్సీ ఉచిత విద్యను కేవలం 11 నెలల్లో ప్రారంభించి 11 కోట్ల రూపాయల వ్యయంతో అత్యంత ఆధునికంగా రూపొందించారు పొంగూరు నారాయణ గారు. దాదాపు 2000 మంది పేదలకు ఉచితంగా అక్కడ విద్య అందించబోతుంది. లైఫ్లో ఎంతో బిజీగా ఉన్నా కూడా వారి కూతుళ్ళను, వ్యాపారవేత్తలను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఉచిత విద్యని నాణ్యంగా ఇచ్చేందుకు రేపటి భవిష్యత్తు బాగుండేటట్టుగా షర్నీ గారు, పొంగూరు షర్నీ గారు ఇక్కడ నిర్వహణ జరపడం చూస్తుంటే ఇది ప్రజలకు కావాల్సిందే అనిపిస్తుంది. సేవాభావంతో నాయకులు ముందుకెళ్లాలనే స్ఫూర్తిని కూటమి నాయకులు ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలందరూ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరూ కూడా విఆర్ కళాశాల తిరిగి ప్రారంభమైంది. దాని సేవలను మనం అందరం కూడా ఉపయోగించుకోవాలని మరొకసారి మనవి చేస్తూ ఈరోజు ఇక్కడ ఈ సేవలో నన్ను భాగస్వామ్యం చేసిన 83, 86 విఆర్ కళాశాల విద్యార్థులందరూ కూడా, పూర్వ విద్యార్థులందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. విద్యార్థులు ఎందుకన్నా ఉంటే విఆర్ కళాశాలకు రాగానే మేమంతా యంగ్స్టర్స్గా ఉన్న రోజులు గుర్తొస్తాయి. మేము కూడా ఇక్కడ చదువుకున్నాం కాబట్టి విఆర్ కళాశాల మాది. మేమున్నంత వరకు మా తర్వాత తరాలకు కూడా ఇదే విధంగా ఉచిత విద్యను అందించాలి. ఇక్కడి నుంచి ఎంతోమంది విజ్ఞానవంతులు ప్రపంచానికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.